కొనకల్ మండలం అంటే జీబీసీ కింద కూడా వాటికి హెచ్ఎల్సి మెయిన్ కెనాల్ నుంచి వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇరిగేషన్ కూడా ఆరుతడి పంటలకైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఆలస్యంగా ప్రభుత్వం హెచ్చరికలు చేయడం వల్ల ఇతర పంటలు వేసుకున్నారు. ఆరుతడి పంటలు వాళ్ళకి సీజన్ దాటిపోతూ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మీరు డ్రింకింగ్ వాటర్కి ఎన్ని నీళ్లు అవసరమవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. మీరు చెప్పే లెక్క ప్రకారమే టీబీ డ్యామ్ నుంచి దాదాపు 15 టీఎంసీలు వచ్చేటప్పుడు పిఏబిఆర్ కెపాసిటీ ఎంత, అదేవిధంగా ఇతర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కెపాసిటీ ఎంత నీళ్లు మీరు డ్రింకింగ్ వాటర్కి ఇస్తారు, ఎంత నీళ్లు మీరు ఆరుతడి పంటలకు ఇవ్వడానికి అవకాశం ఉందనేటువంటిది లెక్కలు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. చర్చించినారా మీరు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఐఏబీ సమావేశం వేయలే? ఐఏబీ సమావేశం వేసి ఎక్కడ నీటి అవసరం ఉంది, ఎక్కడ ఆరుతడి పంటలు వేశారు, ఎక్కడ ఎంత విస్తీర్ణంలో వేసినారు, ఈరోజు తాగునీటికి ఎంత అవసరం అనేటువంటిది లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కరే ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని లెక్కలు తీసి దీన్ని అంతా అమలు పరచమంటే రైతులు ఈరోజు ఎంత క్షోభపడతా ఉన్నారు. రైతులు రోడ్డు మీద ఎక్కేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. 1-2 రోజులుంటే రైతులు రోడ్ల మీద వచ్చేటువంటి అవకాశము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళకి ఊరికే మోటార్లు ఎత్తుకుపోయి స్టేషన్ పిలిపించుకొని పరిష్కారం చేస్తారా? సమస్య ఉంది, వాస్తవం, అది తీవ్రమైన సమస్య ఉంది. దీనికి ఏం పరిష్కారం? ఈరోజు బోర్లలో నీటి మట్టాలు పడిపోతా ఉన్నాయి. హార్టికల్చర్ పంటలు దెబ్బతింటాయని చెప్పి భయపడతా ఉన్నారు. ఒక పక్కేమో అందరినివా లైనింగ్ చేసినారు, కిందికి నీళ్లు పోవు, పైన నీళ్ళు ఇవ్వమంటారు. రెండో దశలో వీటన్నింటిలో ఇప్పుడు మొదటి దశ అంతా కలిసిన ఈ మోటార్ల కింద వీటి కింద ఎన్ని ఎకరాలు సాగు చేసుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నారు. ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్ని మోటార్లు ఉన్నాయి, వీటి కరెంట్ కనెక్షన్ల పరిస్థితి ఏమి, ఇవన్నీ మీరు ఏమన్నా అంచనా వేసినారా? దాని గురించి లోతైన చర్చ ఎప్పుడైనా చేసినారా అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేను అందుకనే రెండు హెచ్ఎల్సి హెచ్ఎన్ఎస్ఎస్ రెండింటిని సమన్వయం చేసుకొని నీటిని అంచనా వేసి లెక్కలు కట్టి స్పష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదలుచుకున్నా. ఒక్క క్యూసెక్ కూడా ఈ కరువు కాలంలో నష్టపోకుండా ఏ విధంగా నీళ్లు అందించాలనేటువంటిది మీరు లోతుగా పరిశీలన చేయమని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు దీనిపైన మీరు అసెంబ్లీలో కూడా జిల్లాలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితిని, ఇప్పటి వరకు దాదాపు కరువు ఆవరించింది, వలసలు స్టార్ట్ అయినాయి, రాబోయే కాలంలో డ్రింకింగ్ వాటర్ సమస్యలు రాబోతూ ఉన్నాయి. వీటిపైన అసెంబ్లీ సందర్భంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులంతా కూడా గళమెత్తాలని చెప్పి ప్రభుత్వ దృష్టిని ఈ జిల్లాలో ఉన్నటువంటి తీవ్ర పరిస్థితి వైపు ఆ దృష్టి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలని, ఎంపీలను వీళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఇదే పద్ధతుల్లో కిందికి తెలంగాణ గవర్నమెంట్ నీళ్ళన్నీ కూడా డ్రా చేస్తూ పోతే ఇంకో 15 రోజులు కూడా హంద్రీనివాకు వదిలేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. హంద్రీనివాకు మనకు అందరికి తెలిసి వెడల్పు చేసిన తర్వాత కూడా 4 రోజులకు 1 టీఎంసీ వస్తాయి. ఇంకో 10 రోజులు 15 రోజులు వస్తే ఇంకో 3-4 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎట్లా ఈ ప్రాంతాల్లో సాగునీటి సమస్యను పరిష్కరిస్తారు హంద్రీనివా కింద అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు గట్టిగా
డ్రింకింగ్ వాటర్ సమస్యలే నెరవేరక ముందే అక్కడ పవర్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్ కు ఎట్లా తీసుకుపోతారని చెప్పి ఎందుకు గట్టిగా విడదీయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డితో మీకున్నటువంటి సంబంధాలేనా, లేకపోతే ఇప్పుడు కూడా గతంలో లాగా రహస్య చర్చలు ఏమైనా రేవంత్ రెడ్డి గారితో చేసినారా? మీరు ఇమ్మీడియట్ గా కిందికి 820 అడుగుల లోపు నుంచే నీటిని మళ్లించే తెలంగాణ అన్యాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎండగట్టాలా, ఎదుర్కోవాలా, ప్రతిఘటించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అక్కడ 40,000 క్యూసెక్కులు అక్రమంగా తరలించుకుపోతుంటే ఏమి అనని మీరు ఇక్కడ మోటార్లు పీకేస్తాం, కరెంట్ కనెక్షన్లు తీసేస్తాం, 3 ఫేజ్ తొలగిస్తామని చెప్పడం ఏ విధంగా న్యాయం అవుతుందో ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దీంతో పాటు మేము ఈ సందర్భంగా అడిగేది ఏమంటే, ఇప్పటికైనా సరే ఐఏపీ మీటింగ్ వెంటనే వేయండి, డిస్కస్ చేయండి. మీరు ఒకరే మేధావుల జిల్లాలో అగ్రికల్చర్తో సంబంధం ఉన్నటువంటి అందరిని ఇన్వాల్వ్ చేయండి. రైతు సంఘాల ప్రతినిధులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అంతా కూడా ఏం ఫీల్ అవుతా ఉన్నారు రైతులు అనేటువంటిది అంతా కూడా తీసుకోమని చెప్తా ఉన్నా. అదే కాకుండా ఖరీఫ్ రబీ 2 పోయేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇట్లాంటప్పుడు కరువుకు సంబంధించి మీ కార్యాచరణ ఏమి, ఏ విధంగా వలసలు ఆపుతారు, ఏ విధంగా రైతులను కాపాడుతారు? ఇప్పటికే ఎల్లినో వానలు లేట్ అయినాయని చెప్పి జొన్నలు ఇస్తాం, కొర్రలు ఇస్తాం, అదేవిధంగా ఇతర ఇత్తనం అందజేస్తాం రైతులకు సబ్సిడీ పైన అని చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వస్తా ఉన్నా కూడా ఎక్కడైనా మీరు ఇచ్చినారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతుల ఆత్మహత్యలు ఎన్ని నమోదైనాయి ఈ జిల్లాలో? ఒక్క రైతుకన్నా ఆత్మహత్యకు పరిహారం అందించినారా మీరని చెప్పి? ఇత్తనాలు ఇవ్వరు, రైతుల పంటలు కొనరు, రైతులకి ఇన్సూరెన్సు ప్రీమియం ప్రభుత్వమే కట్టేదాన్ని రద్దు చేస్తారు. పోనీ ప్రజలనే కట్టుకోమంటే చివరి నిమిషాల్లో అందరిపైన ఒత్తిడి తెచ్చి 50% కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఇన్సూరెన్స్ కూడా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు. పోనీ పంట నష్టపోతే ఏదైనా పరిహారం ఇస్తామనేటువంటిదైనా మీరు చర్చించి గవర్నమెంట్ స్థాయిలో మీరు అనౌన్స్ చేయండి అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకనే మేము ఈ సందర్భంగా కోరేది ప్రధానంగా ఈ నీటి నిర్వహణకు సంబంధించి కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించండి. లాస్ట్ టైం 50 టీఎంసీల నీళ్లు వచ్చిన 50 టీఎంసీల నీళ్లు అంటే 5.5 లక్షల ఎకరాలకి ఆరుతడి పంటలకు ఇవ్వచ్చు. పరోక్షంగా ఇచ్చినామంటే 10 లక్షల ఎకరాలకు ఇవ్వచ్చు. ఎన్ని ఎకరాలకు మీరు నీరు ఇచ్చినారు? కనీసం లాస్ట్ టైం జరిగినటువంటి పొరపాట్ల నుంచి ఏమైనా గుణపాఠం ఈ ప్రభుత్వం తీసుకుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చివరిగా మేము కోరేదేమంటే, రైతుల్ని భయపెట్టే చర్యలు, రైతుల్ని నిర్బంధించే చర్యలు, రైతులపైన కేసులు పెట్టే ఆలోచనలను, అదేవిధంగా రైతుల మోటార్లు ఎత్తుపోయే ఆలోచనలను విరమించుకోండి. అవంతా కలిపినా కూడా ఒక 1/2 టీఎంసీ కూడా నీళ్ళు అవసరంలో వాటన్నిటికీ కూడా. అందుకని మేము కోరేది ఏమంటే, ఆరుతడి పంటలకి అవకాశం ఇవ్వండి అనేటువంటిది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.